హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. అందరూ కూడా వినాయక చవితి పండుగను చాలా బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. పిల్ల పెద్ద అందరూ కూడా చాలా వరకు ఎక్కువగా ఇంటిలిపాది కుటుంబంతో కలిసి చేసుకునే పండగ కదండి. మీలాగే మా ఇంట్లో కూడా వినాయక చవితి పూజ అనేది చాలా బాగా జరిగింది. అలాగే పూజతో పాటు నేను చేసుకున్న మండపం, వాటి డెకరేషను ఒక్కసారి అయితే మీతో మొత్తం పూజనంతా కూడా షేర్ చేస్తున్నానండి. అంటే పూజ చేసుకునే విధానం అయితే కాదు, మా ఇంట్లో చేసుకున్న పిండి వంటలతో సహా పూజని వినాయకుని ఆహ్వానించడం, అలాగే వినాయక స్వామిని కూర్చోపెట్టిన మండపాన్ని అన్నీ కూడా, అందులోనూ నేను వేసిన జాజుతో అలికి వేసిన ముగ్గు, ఎంట్రన్స్లో నేను ఏర్పాటు చేసుకునే విధానం అంతా కూడా మీతో అయితే షేర్ చేస్తున్నాను. సో తప్పకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. అలాగే వినాయక స్వామి ఆశీస్సులు మన అందరిపై కూడా ఉండాలని, ఈ నవరాత్రులు అందరూ కూడా చాలా బాగా జరుపుకుని ఆ వినాయక స్వామి వారి నిమజ్జనం వరకు కూడా చాలా చక్కగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఈరోజు లాగ్లోకి అయితే వెళ్ళిపోతున్నానండి. ఇక ముందు రోజు అయితే ఏర్పాటు చేసుకున్న మండపం అండి ఇది. ఎందుకంటే మార్నింగ్ లేచిన తర్వాత పూజకి సంబంధించిన పనులు చేసుకోవటం, అలాగే పూజలతో పాటుగా ప్రసాదాలు మరి వంట అన్నీ కూడా కొద్దిగా బిజీగా అయితే ఉంటుంది కదండి. అందుకే నేను ముందు రోజు అయితే మాత్రం ఈ మండపాన్ని అయితే డెకరేట్ చేసేసుకున్నాను. ఇంకా పాలవెల్లి అలాగే ఇవన్నీ కూడా మనకి మర్నాడైతే కట్టుకుంటాం కదండి. ఇక మార్నింగ్ లేచిన తర్వాత అంటే ఎర్లీగానే లేస్తాను కదా ప్రతిసారి, అలాగే ఈరోజు కూడా ఎర్లీగానే, పండగ అంటే ఇంకా ముందే ఉంటాం కదండి. అందుకే ముందు రోజు నైటే అయితే ఈ విధంగా కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నంతో పాటు స్టవ్ బర్నర్లు, గ్యాస్ స్టవ్, కౌంటర్ టాప్ అన్నీ కూడా క్లీన్ చేసేసి పడుకున్నాను. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత స్టవ్కి కొద్దిగా బొట్టు, చందనం, గంధం అన్ని బట్టలతో అమర్చేసి ఇక వంట అనేది స్టార్ట్ చేసే ముందరైతే పాలు అనేవి కాచేసానండి. మీకు ఎప్పుడు తెలుసు, నేను పాలు కాచి నైవేద్యం పెట్టి నిత్య దీపారాధన చేసుకున్న తర్వాతే పనులు అనేవి ప్రారంభిస్తాను కదా. అలాగే ఇదిగోండి, పండగ రోజు మా ఇంటి ఎంట్రన్స్ అదేనండి, మన వాకిల్లో ఎప్పుడు మనం తుడిచి ముగ్గు అది వేసుకోవడం చూపిస్తాం కదా. రోజు డైలీ ముగ్గు నార్మల్గా పెట్టేసుకున్నా. నాకు పండగలు అంటే చాలా ఇలా ఈ విధంగా అలికి ముగ్గు వేసుకోవడం అనేది చాలా ఇష్టం అండి. అపార్ట్మెంట్లో మనకి కుదరకపోయినా నేనైతే కంపల్సరిగా ప్రతిసారి నేను వరలక్ష్మి వ్రతానికి చూపించాను, అంతకుముందు ఉగాదికి చూపించాను. జాజు పౌడర్ అనేది మనకి పూజ స్టోర్స్లో అయితే దొరుకుతుందండి. ఆ జాజు పౌడర్ని అయితే తెచ్చుకుని ఖచ్చితంగా పండగ అంటే మాత్రం ఇలాగ అపార్ట్మెంట్ అయినా కూడా చక్కగా ఇంటి ముందర అలికి ముగ్గు వేసుకోవడం నాకు చాలా ఇష్టం అండి. అందుకే జాజుతో అలికి ఈ విధంగా ముగ్గు అనేది పెట్టుకుని కొద్దిగా అయితే కలర్స్ వేసుకున్నాను. చాలా బాగా వచ్చిందండి ముగ్గు అనేది కూడా, చాలా సూపర్గా ఉంది. బార్డర్స్ అన్నీ వేసేసి కలర్ని అన్నీ కూడా వేసేసిన తర్వాత ఇంటిని అందంగా అయితే ఇలాగ ఎంట్రన్స్లో అయితే వేసుకున్నాక, మనకి ప్రతిసారి పండగలప్పుడు కూడా అలవాటు కదండి, ప్రతి శుక్రవారం ఎలాగా చేసుకుంటాం. ఇక ఎస్పెషల్లీ పండగ అంటే చాలు గడపకి చక్కగా పసుపు కుంకాలు అవి రాసుకుని బియ్యపు పిండితో అయితే ముగ్గులో పెట్టుకుంటాను. ఇంకా నేను స్టార్టింగ్లో అంటే నిన్న 2-3 వీడియోస్లో చూపించానండి. నేను గుమ్మం మీదన అంటే అటు ఇటు పొడి పిండితోనే పెట్టాను, కానీ గడప మీదనైతే మాత్రం తడి బియ్యపు పిండితో ముగ్గు అనేది వేశానండి. ఆరిన తర్వాత చూపిస్తాను, ఎంత బాగుందో చూసారా. ఇలా అయితే మనకి అంటే పండగల సమయాల్లో ఎక్కువగా బయటికి లోపలికి తిరుగుతూ ఉంటాం కదా అందరం. అందుకని బయట గడపకి నాకు ఎక్కువగా పసుపు కుంకాలు పెట్టుకుని బియ్యపు పిండి అవన్నీ కూడా ఇప్పుడు ఎగిరిపోతూ ఉంటాయండి. అందుకనే ఈసారి ఇలాగ తడిపిండితో అయితే నేను బియ్యపు ముగ్గు అనేది పెట్టుకున్నాను. ఒకసారి దానికి సంబంధించిన వీడియో కూడా షేర్ చేశాను, ఎలా ముగ్గులు వేసుకోవచ్చని. చెక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా మన ఛానల్లో ఉంది చూడండి. ఇంకా మామిడి తోరణాలు అవి కట్టాలి కదా, వాటిని కూడా కట్టేశాను. టోటల్గా మన గుమ్మం ముందర ముగ్గుతో పాటు అంటే జాజితో అలికిన ముగ్గుతో పాటు బంతిపూల దండ, అలాగే పచ్చటి మామిడి కొమ్మలతో మా ఎంట్రన్స్ వినాయకుడికి స్వాగతం అయితే పలుకుతోందండి. పండగ రోజు ఇలా కలకల్లాడిపోతూ ఉంటే ఇల్లు అనేది ఇక్కడి నుంచే అయితే మనకి పండగ వాతావరణం అనేది వచ్చేస్తుంది కదండి. ఇంకా అక్కడ పని అది అయిపోయింది. పిండి వంటలు చేయాలి, ప్రసాదాలు చేయాలి, వంట చేయాలి. అయితే ముందుగా పాలవేలికి అయితే శుభ్రం చేసేసుకుని చక్కగా వాటికి కూడా గంధము, కుంకుమ బొట్లు, వరిపిండితో బొట్లు అన్నీ పెట్టేసి ముందు పాలవెల్లి అయితే ఈ విధంగా రెడీ చేసేసాను. ఎందుకంటే పిల్లలు వాళ్ళు కావాల్సిన వస్తువులన్నీ వాళ్ళకి ఇచ్చేసామనుకోండి, చాలా చక్కగా వాటికి పాలవెల్లికి డెకరేట్ అది చేసుకుంటూ ఉంటారు కదా. ఈలోపు నా పని అనేది నేను చేసుకోవచ్చు. ఇంకా ఓవరాల్గా మొత్తం మా ఇంటి పూజకి సంబంధించిన డెకరేషన్ అంటే వినాయక చవితి మండపానికి ఈ విధంగా అయితే ఓవరాల్గా ఉందండి. ఇదిగో పాలవెల్లిని కూడా ఈ విధంగా అయితే రెడీ చేసేసి కింద పీట అనేది ముగ్గులు వేసేసి పెట్టేసి ఇచ్చేసాను. ఇంకా పిల్లలు వాళ్ళ పని వాళ్ళు చేసుకునే లోపు నా పని అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా ప్రతిరోజు తెలుసు కదండి, పంచోపచార పూజ అనేది చేసుకుంటా. అంటే వినాయక చవితి రోజున వినాయక స్వామి వారికి ఇంకా పూజ చేయడానికి కొద్దిగా సమయం పడుతుంది కాబట్టి పూజా మందిరంలోని ఎప్పట్లాగే యాస్టీస్గా ఆ పువ్వులు అవి పెట్టుకుని
పంచోపచార పూజను అయితే చేసేసుకుని హారతి ఇచ్చేసి కొద్దిగా పాలను కాచాను కదండి, నైవేద్యం పెట్టేసేసి ఇంకా ప్రతిరోజు చేసుకునే పూజని యాస్టీస్గా ఇక్కడ చేసేసుకున్నానండి. ఇక్కడతో దీపారాధన అది అయిపోయింది. ఇక వినాయక స్వామి పూజ అనేది ఇంకా స్టార్ట్ చేయాలి కాబట్టి ముందు దీపం అది పెట్టేసుకున్నాను. ఇక కిచెన్లోకి అయితే వచ్చేసి మనం ఇందాడ అనుకున్న విధంగా కుడుములు, ఉండ్రాళ్ళు, కొబ్బరికాయతో చేసే కొబ్బరి లౌజు, అలాగే మాకు ప్రతిసారి అలవాటండి పాయసం చేసుకోవడం. ఒక 20 years మా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి నాకు పాయసం కూడా యాడ్ చేస్తాను నేను వినాయక చవితి రోజు. అందుకని అలా పెట్టేసుకుని ఆ 3 ముందు పిండి వంటలు అనేవి అంటే ప్రసాదాలకి రెడీ చేసుకుని ఒక పక్క కుక్కర్లో రైస్ పెట్టేశానండి. అలాగే మామిడికాయ పప్పు అనేది కలిపి కుక్కర్లో పెట్టేశాను. ఇక కూర అనేది చేసి పులుసు పెట్టుకుని వంట అనేది నేను ఇక్కడ ఫినిష్ అయితే చేసేసానండి. ఇక ఇదిగోండి మా చిన్నవాడైతే ఎలకని రెడీ చేస్తున్నాడు. వినాయకుడి దగ్గర చక్కగా పసుపుతో ఎలకని ఈ విధంగా సెట్ చేస్తాను అని చెప్పి వినాయకుడి దగ్గర ఎలకని అయితే చేస్తున్నాడండి. ఇంకా ముఖ్యంగా వినాయక చవితి పత్రి పూజలో అయితే గరిక అనేది మనం ఇంపార్టెన్స్ ఇస్తాం కదండి. అలాంటి గరికని మా ఇంటి మొక్కలు అవి మీకు తెలుసు కదా, కృష్ణయ్య బృందావనంలోని చాలా వరకు కుండీల్లో కూడా ఈ మధ్య వర్షాలు పడి గరిక కూడా బాగానే వచ్చిందండి. ఇంకా బయట ఎక్కడో కోయడం ఎందుకు అని చెప్పి మా ఇంటి కుండీల్లో వచ్చిన గరికతో పాటు కుండీల్లో మేము వేసుకున్న మరువం కూడా ఇక్కడ కట్ చేస్తున్నానండి. మంచి సువాసన వస్తుంది కదా. మన తులసమ్మ పక్కన ఉన్న కుండీలో మరువం అనేది చాలాసార్లు చూపించాను. ఇలాంటి మరువము అలాగే మనకి కొన్ని రకాలైన మంచి వాసన వచ్చే చెట్ల ఆకులు ఇవన్నీ కూడా పువ్వులు కానీ మనం ఎక్కువగా పూజల్లో వాడుతుంటాం కదా. ఇదేమండి మా ఇంటి కుండీల్లో మా స్వహస్తాలతో వచ్చిన మరువము అలాగే గరికని అయితే కోసి కడిగేసి ఇంకా వినాయక స్వామి వారి దగ్గర పూజగా అయితే రెడీ చేశాను. మా చిన్నాడు చెప్పాను కదండి ఇందాడు ఎలకని అనేది చేశాడని. ఆ ఎలకతో పాటు ఇదిగో స్వామివారిని కొద్దిగా మండపంలో బియ్యము అది వేసుకుని ఆకులు మామిడాకులు అవి వేసి అక్షింతలు వేసి స్వామివారిని అయితే ఈ విధంగా ప్రతిష్ఠించేసుకున్నాం. ఇక మా ఇంటి పాలవెల్లికి చేసిన డెకరేషన్ని ఒక్కసారి అయితే చూసేయండి. ఇలా ఎలకతో పాటుగా మా చిన్నాడు ఇదిగోండి వినాయక స్వామి వారికి లడ్డూలు కూడా చేశాడు అదే పసుపుతో. సో అది కూడా స్వామివారి ముందర పెట్టేశాను. ఎలకని లడ్డూల్ని కూడా స్వామివారి ముందర పెట్టి ఇక ఆ కొద్దిగా కిందన ఇంకొక పీట అనేది వేసుకున్నానండి. అంటే అక్కడ కొద్దిగా మాకు ప్లేస్ అనేది సరిపోవట్లేదు. అలా ఒక ఎత్తైన పీట మీద స్వామివారిని కూర్చోబెట్టాను. కిందనేమో ఇంకొక చిన్న పీట అనేది వేసుకుని సింహాసనము అలాగే అందులో లక్ష్మీ వినాయకుడిని కూడా పెట్టుకున్నాను. ఇక తులసి పత్రి అనేది మనం అయితే కోయకూడదు కదండి ఆడవాళ్ళు. అందుకని మా పెద్దవాడైతే తులసి దళాలు అనేవి తీసుకొచ్చాడండి కోసి. అది కూడా మా ఇంటి చెట్లువే. అందుకని వాటిని అంటే ఆల్మోస్ట్ మీకు చాలాసార్లు వీడియోస్లో కూడా షేర్ చేశాను. చాలా వరకు మా ఇంకొక వైపు బాల్కనీలో ఉన్న చోట అంతా కూడా తులసి వనంలాగా అయితే వచ్చేసింది కదండి. ఆ తులసి దళాలను అయితే కోసి తెచ్చుకున్నాం. ఇలాగా కొద్దిపాటి పత్రితోనూ అలాగే తులసి దళాలతోనూ మాకు మారేడు దళాలు కూడా దొరికాయండి. ఆ మారేడు దళాలతోనూ మామిడాకులతోనూ అన్నింటితోనూ కూడా దీపారాధన అనేది చేసుకున్నాక స్వామివారికి పత్రి పూజ అష్టోత్తరం అన్నీ కూడా చాలా వరకు పూజ అనేది చాలా హాయిగా సాంప్రదాయంగా చాలా ముఖ్యంగా ఇంటిల్లిపాది అనుకున్న విధంగా అంటే ఒక్కళ్ళు కాకుండా ఫ్యామిలీ అంతా కలిసి చేసుకునే మంచి చక్కటి పండగ అంటే వినాయక చవితినే చెప్పాలండి. ఏదో తెలియని ఆనందం. ఎంత పెద్దవాళ్ళమైనా కూడా వినాయకుని ఈ విధంగా రెడీ చేసుకోవాలి, ఈ విధంగా వినాయక స్వామి వారిని తీసుకొచ్చి పూజ అనేది చేసుకోవాలి, ఈ ప్రసాదాలు చేసుకోవాలి, మండపాన్ని ఈ విధంగా డెకరేట్ చేసుకోవాలి, ఇంటిని ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి. అలాగే గణపతి బయట పెట్టిన మండపాలకి అందరం కూడా సరదాగా వెళ్ళి ప్రతి మండపంలోని వినాయక స్వామిని పూజించిన అక్షింతలు వేసుకోవాలి. అలాగే మండపాలని చూడాలి. ముఖ్యంగా ప్రతి మండపానికి కూడా వెళ్ళి సాయంకాలం చిన్నప్పటి నుంచి అదొక సరదా అండి వెళ్ళి చూడడం ప్రతి మండపానికి అనేది. చాలా వరకు చిన్నప్పటి నుంచి చెప్పుకోవాలి అంటే చాలా వరకు ఉన్నాయండి. ఇలా పూజ అంతా కూడా అయిపోయిన తర్వాత ఇందాక నేను చేసిన ప్రసాదాలు అలాగే మహానైవేద్యం ఉంది కదా, పప్పు కూర పులుసు అన్నీ కూడా ఇలాగ అరిటాకులో వెండిపళ్ళెం వేసి స్వామివారికి అయితే నివేదన అనేది చేసేసాను. అలాగే నివేదనానంతరము తాంబూలము, మంత్రపుష్పము, నీరాజనం ఇలా అన్నీ ఇచ్చేసి పిల్లలు పెట్టుకున్న పుస్తకాలకు కూడా పూజలు చేసేసి ఇంటిలిపాది కూడా చాలా చక్కగా స్వామివారిని పూజ అనేది కంప్లీట్ అయితే చేసుకున్నామండి. ఇక అంతా అయిన తర్వాత పూజ అంతా అయిన తర్వాత చక్కగా ఈరోజు అరిటాకులో అయితే నైవేద్యం అది పెట్టాం కదా.
ఆ ప్రసాదాన్ని ఇంటిలిపాది కూడా నేను కూడా ముఖ్యంగా ఇలా అరిటాకుని వేసుకుని మేము పండగ అంటే చాలండి, ఆ రోజు స్టీల్ కంచాలు అవి అయితే తినము, చక్కటి అరిటాకులు అయితే తెచ్చుకుంటాం కాబట్టి పండగ రోజు కంపల్సరిగా అందులో పప్పు చేశానని చెప్పాను కదండి, మామిడికాయ పప్పు, దాంట్లోకి అయితే ఇలాగ వడియాలు, అప్పడాలు, గుమ్మడికాయ వడియాలు అన్నీ కూడా వేయించుకుని ఆ స్వామివారికి ప్రసాదాన్ని కళ్ళగద్దుకుంటూ ఉండ్రాళ్ళు అన్నీ కూడా తృప్తిగా హాయిగా ప్రసాదాన్ని నా కళ్ళగద్దుకుని హ్యాపీగా అయితే ఇంటిలిపది కలిసి భోజనం అయితే చేశామండి. ఓవరాల్గా మా ఇంటి ఎంట్రన్స్ లుక్తో పాటు మా పూజ అంతా కూడా మీకు నేను ఈ వీడియోలో అయితే షేర్ చేశాను. సో ఇదేనండి ఈరోజు వీడియో, మా ఇంటి వినాయక చవితి పండుగ. మరొకసారి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలతో మీ అంతా కూడా ఎలా చేసుకున్నారు అని నాకు కామెంట్లు తెలియజేయాలని తప్పకుండా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ, ఈ వీడియోలో మీకు ఏదో ఒక చోట ఒక పాయింట్ కూడా నచ్చే ఉంటుందని అనుకుంటున్నానండి. నచ్చితే మాత్రం కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. ఇక సబ్స్క్రైబర్స్ లైక్ చేయాలని, మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అయ్యి మీ అమూల్యమైన కామెంట్ని, లైక్ని తెలియజేయాలని కోరుకుంటూ రేపు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. బాయ్.